మేల్ ఫెట్టి అనే ఒక ప్రోడక్ట్ని తీసుకుందాం. మేల్ ఫెట్టిలో ఉన్నటువంటి కాంబినేషన్ కానీ కంపోజిషన్ కానీ మనం చూసుకున్నప్పుడు మేల్ ఫెట్టి అనేది జనరల్గా ఏం ఆలోచిస్తాం, మెన్ సెక్సువల్ డిస్ఫంక్షన్ పాయింట్ లో యూజ్ చేసేటువంటి ప్రోడక్ట్ అనేది మనం ఆలోచిస్తాం, అంతే కదా. సో ఆ పాయింట్ లో మనం తీసుకుంటాం. సో ఇది ప్రైమ్ పాయింట్ ఆఫ్ ఉన్నా కూడా ఇంటర్నల్ గా ఎలా ఉంటుందంటే దీంట్లో ఉన్న ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఇప్పుడు మేల్ ట్రైట్ లో మనకి ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, ఒక ట్రిబ్యునల్ టెరిస్టిస్ ఒకటి ఉన్నది, రెండోది అశ్వగంధ ఉన్నది, మూడోది బ్రహ్మి ఉన్నది, నాలుగోది శిలాజిత్ ఉంది. ఇలాగా ఈ కాంబినేషన్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో దీని యొక్క ఎక్స్ట్రాక్షన్, మాలిక్యూల్ ఎక్స్ట్రాక్షన్ తో తీసుకున్నారు. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా. మాలిక్యూల్ ఎక్స్ట్రాక్షన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ బయలాజికల్ యాక్టివిటీ మన బాడీలో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు అశ్వగంధ ఉంది, మన అందరికీ తెలుసు. అశ్వగంధ చేసేటువంటి అడ్వాంటేజ్ ఏంటి, జనరల్గా మనం యూజ్ చేసినప్పుడు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని రెడ్యూస్ చేయడానికి, మెంటల్ ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అశ్వగంధాన్ని మనం యూజ్ చేస్తాం. అది మనకు జనరల్గా మనందరికీ తెలిసింది. ఇది కాకుండా ఫెర్టిలిటీ ఇష్యూస్ ని రిజాల్వ్ చేస్తుంది, సెక్సువల్ స్ట్రెంథనింగ్ పాయింట్ ఆఫ్ కూడా సపోర్ట్ అవుతుంది. ఇది జనరల్ గా మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. ఒక అశ్వగంధకు ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ అడ్వాంటేజ్ ఇట్ యాక్ట్ యాజ్ ఎ డైర్యూటిక్ ప్రాపర్టీ. అంటే మనకి మన బాడీలో ఉన్న యూరిన్ ఏదైతే ఉందో ఇది ఎక్స్పెల్లింగ్, అంటే మనకు బాడీ నుంచి ఫ్రీ పాస్ అవ్వడానికి మనకి అశ్వగంధ మెయిన్ మేజర్ హెల్ప్ అవుతుంది. ఇది మళ్ళీ అగైన్ యాస్ట్రింజెంట్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అంటే మనకి మన బాడీ యొక్క సెల్స్, టిష్యూస్ ని డెవలప్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. థర్మోజెనిక్ ప్రాపర్టీ అంటాం. బాడీలో చాలా మంది అశ్వగంధ వేసుకున్న ప్రోడక్ట్ మనం తీసుకున్నప్పుడు బాడీ హీట్ అయింది అంటాం. అశ్వగంధకు ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే థర్మోజెనిక్ ప్రాపర్టీ, అంటే బాడీకి హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదే కాకుండా డయూరిటిక్ ప్రాపర్టీ, అంటే డిటాక్సిఫికేషన్ కూడా చేస్తుంది. ఇది అంటే షుగర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయడానికి కూడా సపోర్ట్ అవుతుంది. థైరాయిడ్ గ్లాండ్ ని స్ట్రెంథెన్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. ఒకటే ఇంగ్రీడియంట్ మల్టిపుల్ యాక్టివిటీస్ మన బాడీలో చేయడం జరుగుతుంది. బ్రహ్మి వచ్చేటప్పుడు ఏమవుతుంది, మన యొక్క న్యూరో డిజనరేటివ్ డిసీజ్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకి కాగ్నిటివ్ ఎఫెక్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. అంటే లెర్నింగ్ అండ్ థింకింగ్, బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ ని బూస్టప్ చేయడానికి పనికొస్తుంది. అన్నిటికీ మించి మెంటల్ యాంగ్జైటీని రెడ్యూస్ చేయడానికి, టెన్షన్ రిలీవ్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. మళ్ళీ అశ్వగంధకు వచ్చేటికి మళ్ళీ అగైన్ ఫెర్టిలిటీ ఇష్యూస్ రిజాల్వ్ చేస్తుంది. శిలాజిత్ ఉంది. ఇప్పుడు మళ్ళీ అంటే ఈ కాంబినేషన్ అండ్ కంపోజిషన్ ఎందుకు చేశారు, దీనివల్ల మన బాడీలో ఎట్లాంటి సపోర్ట్ అవుతుంది అనే పాయింట్ లో మనం ఆలోచించుకున్నప్పుడు ఇది ఫస్ట్ చేసేటువంటిది మనకి మెంటల్ స్ట్రెంథనింగ్, రిలాక్సేషన్ అండ్ స్ట్రెంథనింగ్. అండ్ అట్ ద సేమ్ టైం మన బాడీకి కావాల్సినటువంటి బయాలజికల్ యాక్టివిటీ బ్యాలెన్స్ ఉండడానికి, స్పెర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అవ్వడానికి, మొటాలిటీకి, హెల్దీ లిబిడో డెవలప్ అవడానికి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా ఈ కాంబినేషన్ కంపోజిషన్ మనకి మేజర్ సపోర్ట్ అవుతుంది. ఫెర్టిలిటీ ఇష్యూస్ రిజాల్వ్ కావడం కోసం కోఎంజైమ్ Q10 మనం యాడ్ చేయడం జరిగింది. కోఎంజైమ్ Q10 మెయిన్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ని రాకుండా ఉండడానికి సపోర్ట్ అవుతుంది. ఆల్రెడీ వచ్చుంటే దాని ఎఫెక్ట్ ని రెడ్యూస్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. ఎందుకనంటే మన బాడీలో హార్ట్ లోనే ఎక్కువ కార్డిక్ సెల్స్ లోనే ఈ కోఎంజైమ్ Q10 ఉంటుంది. మన ఏజ్ పెరిగే కొద్ది ఆ కోఎంజైమ్ Q10 తగ్గిపోవడం వల్ల మన యొక్క కార్డిక్ అరెస్ట్ అవడానికి, కొర్నరీ ఆర్టరీ డిసీజ్ రావడానికి, ఈ యాంజియో సంబంధించినటువంటి ఇష్యూస్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అవుతుంది. ఈ మేల్ ఫెట్టికి సంబంధించిన వరకు మేల్ ట్రైట్ కానీ కోఎంజైమ్ Q10 కానీ ఈ రెండిట్లో కామన్ గా ఉన్నటువంటిది ఏదైతే ఉందో దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే బాడీలో ఎనర్జీ ప్రొడక్షన్. ఈరోజు 90% మన బాడీలో ప్రాబ్లమ్స్ అన్నిటికీ వన్ ఆఫ్ ద రీజన్ లో ఎనర్జీ లెవెల్. లో ఎనర్జీ లెవెల్ కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఎనర్జీ ప్రొడక్షన్ అంతా జరిగేది మన బాడీలో సెల్స్ లోపల ఉన్నటువంటి మైటోకాండ్రియా. మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఆఫ్ బ్రెయిన్ న్యూరోడిజనరేటివ్ డిసీజ్ కానీ, కార్డిక్ అరెస్ట్ కానీ,
అండ్ సెక్షువల్ డిస్ఫంక్షన్ కానీ అన్నిటి కూడా ఒక మెయిన్ రీజన్ యాక్చువల్. దాని యొక్క ఎనర్జీని ఇంప్రూవ్ చేయడానికి కాంబినేషన్ మనకి మేజర్ హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్ కోఎంజిఎం క్యూటెన్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. బ్రెయిన్ ఎఫెక్టివ్ గా పనిచేయడానికి కూడా మనకి కోఎంజిఎం క్యూటెన్, ఎందుకంటే మనకి రిలాక్సేషన్ అవడానికి కానీ వీటన్నిటి కూడా కోఎంజిఎం క్యూటెన్ మనకి మేజర్ సపోర్ట్ అవుతుంది. ఇంకోటి ఇవన్నీ కూడా వెరీ సేఫ్. ఎలాంటి అగ్రవేషన్ అంటే ముందు మనం డీడీ కిట్ తీసుకున్నప్పుడు అగ్రవేట్ అవుతూ ఉండే, చాలా మందికి వామిటింగ్ సెన్సేషన్, లూజ్ మోషన్, ఈ పాయింట్ ఆఫ్ మనకి కొంతమందికి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉండేవాడు. ఇక్కడ మీకు ఎలాంటి ఈ ఎఫెక్టివ్నెస్ ఉండదు, వెరీ సాఫ్ట్ అండ్ వెరీ పవర్ఫుల్. అండ్ అన్నిటికీ మించి లోపల ఇంటెస్టైన్ లోపల ఉన్నటువంటి ఆ లేయర్ కూడా స్మూత్ గా మనకి సపోర్టింగ్ అయ్యేటట్టు ప్రొటెక్షన్ చేయడానికి కూడా సపోర్ట్ అవుతాయి. దీన్ని రెగ్యులర్ కన్జ్యూమ్ చేయడం వల్ల దీంట్లో ఉన్నటువంటి నైట్రిక్ ఆక్సైడ్ కంటెంట్ వల్ల వాసోడైలేటర్ ఉపయోగపడి మనకి బ్లడ్ ఫ్లో అనేది ఈ జెనెటికల్ ఆర్గాన్స్ కానీ మొత్తం థ్రోట్ బాడీ కానీ ఫ్రీ ఫ్లో అవడానికి కావాల్సిన విధంగా సపోర్ట్ అవుతుంది. దీనివల్ల నాట్ ఓన్లీ సెక్షువల్ స్ట్రెంథెనింగ్, ఈవెన్ కార్డియక్ అరెస్ట్ కాకుండా ఉండడానికి, ఈ బ్లడ్ క్లాట్స్ లేకుండా ఉండడానికి, ఈ హ్యామరేజెస్ లాంటి ఎఫెక్ట్స్ కాకుండా ఉండడానికి, ఇవన్నీ విధాలుగా కూడా సపోర్ట్ అవుతుంది. సో ఇట్లాగ మనకి ఈ మేల్ ఫెటీది ఏదైతే ఉందో, అంటే మేల్ ఫెటీలో మేల్ ట్రైట్ అనేది జెంట్స్ మాత్రం, ఓన్లీ మేల్ మాత్రమే వాడాలి. ఈ కోఎంజిఎం క్యూటెన్ అనేది మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా వాడచ్చు. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల థైరాయిడ్ లాంటి ఇష్యూస్ రెడ్యూస్ అవడం కానీ, ఈ గైనిక్ ఇష్యూస్ రెడ్యూస్ అవడం కానీ, రెడ్యూస్ అవడానికి కూడా ఈ కోఎంజిఎం క్యూటెన్ మనకు మేజర్ సపోర్ట్ అవుతుంది, ఎవరికి ఉమెన్ హెల్త్ కి సంబంధించినంత వరకు. అట్ ద సేమ్ టైం దీన్ని మినిమం 3 to 6 months రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేసినప్పుడు మెయిన్ ఎనర్జీ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కార్డియక్ స్ట్రెంథెనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫెర్టిలిటీ ఇష్యూస్ రిజాల్వ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ సెక్సువల్ డిస్ఫంక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెంటల్ రిలాక్సేషన్ అండ్ యాంగ్జైటీని రిడ్యూస్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ కాగ్నిటివ్ ఎఫెక్ట్ అంటే థింకింగ్ కానీ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మల్టిపుల్ ఆస్పెక్ట్స్ లో ఈ యొక్క మనం మేల్ ఫెటీ అనేది మనకు మేజర్ సపోర్ట్. ఇప్పటి వరకు మనం వయాగ్రా లాంటి మనం ఫార్మసీలో చాలా మంది చూసుంటారు. ఇదేమవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి, కార్డియక్ అరెస్ట్ రావడానికి, ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో తీసుకున్నప్పుడు ఏజింగ్ స్టార్ట్ అయిపోతుంది, అంటే బాడీ అంతా వీక్ అయిపోతూ ఉంటుంది. ఈ మేల్ ఫెట్టిది ఏదైతే ఉందో బాడీని డే టు డే బేస్ లో స్ట్రెంత్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కొంతమందికి 1 day లో కనిపిస్తుంది, 1 week లో కనిపిస్తుంది, 15 days లో కనిపిస్తుంది, 30 days లో కనిపిస్తుంది, 45 days లో కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా తీసుకున్నాడు 90 days పీరియడ్ లో వాళ్ళ బాడీలో డెవలప్మెంట్స్ అనేది వాళ్ళు డిఫరెంట్ వేలో ఎక్స్పీరియన్స్ అవుతుంటారు. అందరికీ ఒకలా ఉండదు. ఎవరికైతే ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ ప్రాబ్లం ఉందో ఆ పాయింట్ ఆఫ్ దే విల్ ఇమ్మీడియట్ గా ఎక్స్పీరియన్స్ అవడానికి అవకాశం. సో అందువల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎవరైతే లీడ్ చేయాలనుకుంటున్నారో, ఎందుకంటే రాబోయే రోజులంతా కూడా ఇన్ఫెక్షన్స్ తోని, బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మొత్తం క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయలేని పరిస్థితి. ఒకప్పుడు రోల్స్ రాయిస్ అనేది లగ్జరీ, ఈరోజు హెల్త్ అనేది లగ్జరీ అయిపోయింది ఈరోజు. సో ఆ హెల్తీగా మెయింటైన్ చేయడానికి ఇవన్నీ కూడా మనకు సపోర్ట్ అవుతుంది. దీంతో పాటు మనకి విటమిన్ ఏదైతే ఉందో, మల్టీవిటమిన్ మినరల్స్ ఏదైతే ఉందో, దీంతో మీ స్కిన్ ని, మీ బాడీ ఇంటర్నల్ ఆర్గానిజం అన్నిటిని కూడా స్ట్రెంత్ చేసుకుని వెళ్తుంది ఈ రెండు కాంబినేషన్. సో దీన్ని రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేయండి, అవసరం ఉన్నా లేకున్నా కూడా. మీకు ఏమవుతుందంటే రెగ్యులర్ కన్జ్యూమ్ చేయడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ పెరుగుతుంది, సిమెన్ క్వాలిటీ పెరుగుతుంది, టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఒక టెస్టోస్టెరాన్ హార్మోన్ లో ఉండటం వల్ల సెక్షువల్ డ్రైవ్ లో అవటమే కాదు, హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది, బోన్ డెస్ట్ ఇష్యూస్ వచ్చేస్తూ ఉంటాయి, బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఎఫెక్ట్ ఉండడం వల్ల బాడీ అంతా కూడా ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ని రిడ్యూస్ చేయడానికి కూడా సపోర్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో ఎలార్జినిన్ ఉంది. ఇది నైట్రిక్ ఆక్సైడ్ ఎఫెక్ట్ ని బాడీలో బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది, ఎనిమిక్ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అంటే ఈవెన్ బాడీలో ఐరన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో దాన్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా ఈ మేల్ ఫెటీ మనలో శిలాజిత్ ఏదైతే ఉందో మనకు మేజర్ సపోర్ట్ అవుతుంది. దాంట్లో ఫిల్విక్ యాసిడ్ అని ఉంటుంది. ఇది మనకి మెయిన్ బాడీని స్ట్రెంథెన్ చేయడానికి ఉపయోగపడేది, ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడేది, టెస్టోస్టెరాన్ హార్మోన్ బూస్టప్ చేస్తుంది. ఇవన్నిటి యొక్క మెయిన్ థీమ్ ఒకటే, మన ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయినాయో, టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో ఆటోమేటిక్ గా బాడీ యొక్క బయాలజికల్ యాక్టివిటీ బ్యాలెన్సింగ్ ఉంటాయి, మీకు బోన్ డెన్సిటీ ఇష్యూస్ రావు, స్ట్రెంథనింగ్ అనేది అవుతుంది. సో ఈ పాయింట్ లో మనకి చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ లెట్ ఇట్స్ ట్రై
ప్రతి ఒక్కరు కూడా మనం కన్జ్యూమ్ చేసేటువంటిదే. ఇంకోటి వెరీ సేఫ్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, వెరీ ఎఫెక్టివ్. మీకు తెలియకుండానే ఆ నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. ఎందుకంటే మెంటల్ రిలాక్సేషన్ అయినప్పుడు సౌండ్ స్లీప్ వస్తుంది. సౌండ్ స్లీప్ అయినప్పుడు బాడీ యొక్క ఇంటర్నల్ ఆర్గానిజం హెల్దీ అవుతుంది, మెటబాలిక్ రేట్ యాక్సలరేట్ అవుతుంది. దానివల్ల మన యొక్క లైఫ్ అనేది క్వాలిటీగా లీడ్ అవుతుంది. సో దిస్ ఇస్ వెరీ అడ్వాన్స్డ్ వెర్షన్ మనకి ఇప్పుడున్న దాంట్లోని, సేఫ్ అండ్ వెరీ ఎఫెక్టివ్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అబౌవ్ 25 years ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ చేసుకుని దాని యొక్క అడ్వాంటేజ్ మనం తీసుకోవాలి. వయసు 60, 70, 80 సంవత్సరాలు కూడా యూజ్ చేయొచ్చు. మనం అనుకుంటాం అమ్మో 70 సంవత్సరాలు అయిపోయింది ఏమవుతుందా, ఇట్స్ వెరీ సేఫ్. వాళ్ళలో ఉన్న నవయువకుడు బయట రావడానికి అవకాశం ఉంటుంది. దట్ మీన్స్ యాక్టివ్నెస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ మేల్ ఫిట్టి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్.